హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హెల్త్ అండ్ హ్యాపీనెస్ కోసం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ పక్కింటి పంకజం. ఈరోజు ఆడవాళ్ళకి ఎంతో మేలు చేసే ఒక మంచి హెల్త్ డ్రింక్, తర్వాత ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్తో పాటు నేను రీసెంట్గా మనకి జర్నీల్లోకి తర్వాత ఎక్కువగా వాడని బట్టలు తక్కువ స్పేస్లో ఎక్కువ సర్దుకునేలాగా కొన్ని యూజ్ఫుల్ ఐటమ్స్ ఆన్లైన్లో కొన్నవి ఏమిటో ఈ విశేషాలన్నీ ఈరోజు వీడియోలో చూసేద్దాం రండి. ఏంటి పండగనాలు అయిపోయాక కూడా ధనుర్మాసం ముగ్గులు వేయడం చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం చేయమంటారు చెప్పండి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టు మీ పంకజం కూడా చాలా కష్టాలు ఉన్నాయండోయ్. నా వీడియోస్ని మీరు అందరూ చక్కగా ఆదరిస్తున్నారు అని గబగబా చేసి వారానికి 1-2 వీడియోస్ చేసి పెడదామని నేను ఒక్క అడుగు ముందుకు వేస్తే నా పరిస్థితులు బాధ్యతలు 10 అడుగులు వెనక్కి లాగుతున్నాయండి. అయినా సరే పట్టువదలని విక్రమార్కుల్లాగా నాకు తెలిసిన 4 మంచి విషయాలు మీతో పంచుకోవాలని ఈ రోజుకి మీ ముందుకు రావడం కుదిరిందండి. అలా ఈరోజు మీరు చూస్తున్న ముగ్గు ఎప్పుడో పండుగ 10 రోజుల ముందు వేసిందండి. నాకు చాలా ఇష్టమైన గీతల ముగ్గు. మీకు కూడా ఇలాంటి ముగ్గులు వేయడం వచ్చా? ఇప్పటికీ వేస్తున్నారా అని తప్పకుండా కామెంట్ పెట్టండి. తర్వాత ఉదయాన్నే మేడపైకి వెళ్ళి పూజ కోసం కావలసిన పువ్వులన్నీ కోసుకువచ్చానండి. ఈ శంకు పువ్వులు ఈ శీతాకాలంలో ఎక్కువగా పూస్తాయి కదా, అవి కూడా కోసుకున్నాను. అలా పూజ చేసిన తర్వాత తీసేసిన నిర్మాల్యాన్ని, అదేనండి ఆ పువ్వులన్నీ నేను పారేయకుండా ఏం చేస్తాను అని చెప్తాను. నేను ప్రత్యేకంగా బయట పువ్వులేమి ఎక్కువగా కొననండి. మా మేడ మీద ఎన్ని పూలు పూస్తే వాటితోనే సింపుల్గా రోజు ధూపం దీపం నైవేద్యంతో తృప్తిగా మనస్ఫూర్తిగా కోరికలు ఏమీ కోరుకోకుండా భగవంతుడు ఏమి ఇస్తే అదే మనకి మంచిదని నమ్మి ప్రశాంతంగా పూజ చేసేసుకుంటాను. అలా ముందు రోజు పూజలో తీసేసిన నిర్మాల్యంలో ఉన్న తులసి దళాలు, ఈ శంకు పువ్వులని ఇలా సపరేట్ చేసుకుని ఎండబెట్టుకుంటాను. మిగతా పువ్వులను కూడా పారేయకుండా మొక్కల కుండీల్లో వేయడం, లేకపోతే పువ్వులు ఏమీ ఎండపెట్టే పని లేకుండా సింపుల్గా సాంబ్రాణి స్టిక్స్ లాంటివి చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాను. అలా సింపుల్గా సాంబ్రాణి స్టిక్స్ ఎలా చేయాలి అని మన ఛానల్లో 2 వీడియోస్ ఉన్నాయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ పెడతాను. ఆ వీడియోస్ చూసి కెమికల్స్ వేయని సాంబ్రాణి స్టిక్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. నచ్చిన వాళ్ళు వీలైన వాళ్ళు తప్పకుండా చూసి చేసుకోండి. తర్వాత ఈ శంకు పువ్వులతోని ఒక మంచి టీ పెట్టుకోవచ్చండి. ఈ టీ ఆడవాళ్ళ హెల్త్కి చాలా మంచిది. ఈ శంకు పువ్వులతో టీ వల్ల గర్భసంచి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి, రాకూడదు అనుకునే వాళ్ళకి కూడా ఎంతో హెల్ప్ చేస్తుందట ఈ శంకు పువ్వుల టీ. ఆడవాళ్ళు రెగ్యులర్గా వారంలో 2-3 సార్లు తాగటం వల్ల ఇంకా పీరియడ్స్లో వచ్చే హెవీ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, పీరియడ్ పెయిన్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని అన్నిటినీ తగ్గించి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం కూడా సరిచేసి ఆడవాళ్ళ హెల్త్కి ఎంతో మేలు చేస్తుందట ఈ శంకు పూలతో చేసి ఈ బ్లూ టీ. ఈ టీ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఫ్రెష్ పువ్వులతో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఎండబెట్టిన పువ్వులైనా సరే స్టోర్ చేసుకుని చేసుకోవచ్చు. ఒక గ్లాస్ నీళ్లు మరిగించుకొని ఒక 5-6 పువ్వులు వేస్తే 2 నిమిషాల కల్లా ఇలా కలర్ మారిపోయి ఈ పువ్వుల్లో ఉండే మంచి వాల్యూస్ అన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. తర్వాత వడకట్టేసుకుని తాగేయటమే. అలా నేను రోజు పూజలో తీసేసిన ఈ శంకు పువ్వులు, తులసి దళాలు ఇలా ఎండబెట్టేసుకుని బాటిల్స్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. అలా నేను రోజు తులసి అని శంకు పువ్వులతోని ఇంకా 2-3 రకాల ఔషధ మొక్కలు కూడా నా దగ్గర ఉన్నాయి. వాటి ఆకులతో కూడా టీని సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ప్రతిరోజు ఉదయమే 2 గ్లాసుల వాటర్ తాగిన తర్వాత ఇలా ఏదో ఒక టీ తాగుతూ ఉంటాను. మనకి ఏదైనా సమస్యలు వచ్చాక హాస్పిటల్కి వెళ్ళటం కన్నా సమస్యలు రాకుండానే ఇలా మన న్యాచురోపతిలో పెద్దలు చెప్పినట్టుగా చిన్న చిన్న చిట్కాలు పాటించి మన హెల్త్ని ఎంతో బాగా కాపాడుకోవచ్చని నమ్ముతూ ఉంటాను. అలా ప్రతిరోజు నేను ఒక మంచి హెల్త్ డ్రింక్తోని నా బాడీని మంచిగా డీటాక్స్ చేసుకుంటూ ఉంటాను. ఇక ఈ బ్లూ టీ టేస్ట్ ఏమీ డిఫరెంట్గా ఉండదండి. అసలు టేస్ట్లెస్ అనే చెప్పచ్చు. కొత్తగా తాగేవాళ్ళు ఎవరైనా సరే తాగాలి అనుకుంటే 2 స్పూన్ల హనీ వేసుకుని ఒక అరచెక్క నిమ్మరసం వేసుకుని కూడా తాగొచ్చు. నేను ఫస్ట్లో అలాగే తాగేదాన్ని. తర్వాత నాకు అలవాటైపోయి ఏ కషాయమైనా సరే హనీ లెమన్ లేకుండానే తాగేస్తాను. తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి మంచి ప్రోటీన్స్ ఉండేలాగా శనగలతో మైల్డ్ మసాలా కర్రీ చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ శనగలు పేరంటానికి వెళ్తే అక్కడ పంచిపెట్టారు. అవి మర్నాటి ఉదయానికి ఇలా మొలకలు వచ్చేసాయి. ఇలా ఒక పెద్ద క్యారెట్ని ముక్కల్లా కట్ చేసి శనగల్లో వేసేసి కొద్దిగా నీళ్లు పోసి కుక్కర్లో వేసి స్టవ్ పైన పెట్టి మూత పెట్టి 5-6 విజిల్స్తో మెత్తగా ఉడికించుకోవాలి. క్యారెట్తో పాటు ఉంటే 1-2 బంగాళదుంపలు కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర బంగాళదుంపలు లేవు, అందుకనే క్యారెట్ ఒకటే వేశాను. చపాతీ పిండిలో కూడా సన్నగా తరిగిన పాలకూర వేసి కలిపేసి చపాతీ ముద్దని పక్కన పెట్టుకున్నాను. చపాతీ ఎప్పుడు చేసినా కూడా ఇలా ఆకుకూర కానీ బీట్రూట్ క్యారెట్ల పేస్ట్ కానీ వేసి
కలిపి చేస్తూ ఉంటే వెజిటబుల్స్లో ఉండే మంచి సాల్యుబుల్ ఫైబర్ వల్ల మనకి చపాతీలు తిన్నప్పుడు అరగకపోవడం, వేడి చేయడం లాంటి సమస్యలు అస్సలు ఉండవు. 5-6 విజిల్స్తోని శనగలు చక్కగా ఉడికిపోయాయండి. దాన్ని గెరటితోని కొంచెం ముక్క చెక్కలాగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసి వేగాక సన్నగా తరిగిన ఉల్లి తరుగు, క్యాప్సికమ్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ మారగానే ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత 2 టమాటాలని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ టమాటా పేస్ట్ కూడా 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ముందుగా ఉడికించుకున్న శనగలు, క్యారెట్ ముద్దని కూడా ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్లో వేసేసి సరిపడా సాల్ట్, 1 అర స్పూన్ కారం, కొద్దిగా పసుపు, లైట్ గరం మసాలా పౌడర్ 1 అర స్పూను వేసి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సింపుల్ శనగల మసాలా కర్రీ రెడీ. ఇలా ఉదయాన్నే మంచి ప్రోటీన్స్, విటమిన్స్ ఉండే బ్రేక్ఫాస్ట్ని రోజు తింటూ ఉంటే మనం ఎంతో ఉత్సాహంగా, నీరసం అనేది అస్సలు లేకుండా ఎంత పనైనా చేసుకోగలము. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఫ్రెష్ కొత్తిమీర తరుగు వేసుకుని స్టవ్ని ఆపేస్తే మంచి సువాసనతో శనగల కర్రీ రెడీ. ఈ శనగల కూర ఆకుకూర చపాతీ కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. 1 అరచక్క నిమ్మరసం కూడా కర్రీలో వేసుకుని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా మా బ్రేక్ఫాస్ట్లో చేసిన సింపుల్ మసాలా శనగల కర్రీ రెసిపీ కూడా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక తర్వాత మన వీడియోస్లో షాపింగ్ వీడియోస్ చూపించి చానాళ్ళు అయిందండి. రీసెంట్గా చాలాసార్లు జర్నీ చేయాల్సి వచ్చింది. అలా జర్నీలోకి తీసుకెళ్లే ఇంట్లో ఉండే బ్యాగులన్నీ కూడా పాతవి అయిపోయి పాడైపోయాయి అని మొన్న దీపావళి ఆఫర్లోనే మా పాప 2 సఫారీ కంపెనీ సూట్ కేసులు అమెజాన్లో ఆర్డర్ పెట్టింది. అప్పుడు తీసిన వీడియో మీకు ఇప్పుడు చూపించడానికి నాకు వీలు కుదిరింది. మా పెళ్ళైన తర్వాత ఈ 25 ఏళ్లలో నాకు తెలిసి మేము కొన్న ఫస్ట్ టైము మంచి క్వాలిటీతో ఎక్కువ రేటు సూట్ కేసులు ఇవేనండి. మా పెళ్ళైన కొత్తల్లో పుట్టింటి వాళ్ళు పెడతారు కదా సూట్ కేసు, దాన్నే కొన్నాళ్ళు బాగా వాడాము. తర్వాత బ్యాగుల ట్రెండ్ వచ్చింది కదండి, అలా చానాళ్ళు బ్యాగులు వాడాము. ఆ బ్యాగులు కూడా మా మేనకోడల పెళ్లిలో మా ఆడపడుచు గారు ఢిల్లీ నుంచి తెప్పించి అందరికీ గిఫ్ట్గా ఇచ్చారు. అవి చాలా కాలం బాగా చాలా ఏళ్ల వరకు బాగా ఉపయోగపడ్డాయి. 10-15 ఏళ్ళు అనుకుంటా బాగా వాడాము. మా పిల్లలు హాస్టల్కి, ఇంటికి 4 సంవత్సరాలు కంటిన్యూగా వాడటం వల్ల ఆ బ్యాగులు కూడా ఇప్పుడు పాడైపోయాయి. మళ్ళీ ఇప్పుడు కొనాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బ్యాగుల ట్రెండ్ పోయి సూట్ కేసుల ట్రెండ్ వచ్చింది కదా, అందుకే ఈ సూట్ కేసులు ఆర్డర్ పెట్టింది మా పాప. ఈ సూట్ కేసులు కూడా ఇదివరకట్లాగా మనం మొయ్యాల్సిన పనేమీ లేదు కదా, చక్కగా వాటికి ఉన్న బుల్లిబుల్లి చక్రాలతో ఎంత ఎక్కువ లగేజ్ అయినా సరే సర్దుకొని లాక్కుంటూ చకచక ఎన్ని ఊర్లైనా సరే తీసుకెళ్ళిపోవచ్చు. ఈ సూట్ కేసుల క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. 2 సూట్ కేసులు ఒకదాని లోపల ఒకటి పెట్టి పంపించారు. సూట్ కేసులో 2 వైపులా కూడా బట్టలన్నీ చక్కగా సర్దుకోవచ్చు. ఇప్పుడు రిపబ్లిక్ డే ఆఫర్ ఉందండి. ఈ సూట్ కేసుల లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి, చాలా బాగున్నాయి. రేటు కూడా 4000 నుండి 5000 లోపే ఉన్నట్టు గుర్తు. ఒకసారి ఆ లింక్ ద్వారా రేట్ని చెక్ చేసుకుని చూసుకుని కావాల్సిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. తర్వాత ఆర్డర్ పెట్టిన ఇంకొక ఐటెం వచ్చి స్పేస్ సేవింగ్ కంప్రెసివ్ స్టోరేజ్ కవర్స్ అండి. ఈ కవర్స్, ఈ ప్యాకెట్లో 4 కవర్స్ వస్తాయి. దీని రేటు కూడా 500 అలా ఉంటుంది. ఈ కవర్స్ ఉపయోగం ఏంటంటే జర్నీల్లో, సూట్ కేసుల్లో, బ్యాగుల్లో బట్టలు సర్దుకునేటప్పుడు ఎక్కువ బట్టలు సర్దుకోవాలి అనుకుంటాం కదా, ఒక్కొక్కసారి ప్లేస్ సరిపోదు. అలాంటప్పుడు ఇంకా మనం కానీ పిల్లలు కానీ అప్పుడప్పుడు ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు వాడే డ్రెస్సులు కానీ, ఈ వింటర్ అయిపోయాక పక్కన పెట్టేసిన స్వెటర్స్, రగ్గులు, బ్లాంకెట్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తాయి కదా షెల్ఫ్ల్లో పెడుతూ ఉంటే. అలా ఎక్కువ ప్లేస్ ఆక్రమించకుండా ఈ కవర్స్లో పెట్టేసి అందులో ఉండే గాలిని తీసేస్తే అది కంప్రెస్ అయిపోయి తక్కువ స్పేస్లోని ఎక్కువ బట్టలు సర్దుకోవచ్చు. అలా నేను మా పాప అప్పుడప్పుడు వేసుకునే డ్రెస్సులన్నీ కూడా సర్దడం కోసం ప్లేస్ కలిసి వస్తుందని ఈ కవర్స్ తెప్పించాను. ఈ కవర్స్లో బట్టలు ఎలా సర్దుకోవాలి అంటే మన బట్టలన్నీ కూడా చిన్న చిన్న మడతల్లా పెట్టేసుకొని ఒకదాని పక్కన ఒకటి నీట్గా సర్దేసుకోవాలి. చిన్న మడతల్లో సర్దుకుంటే బట్టలు ఎక్కువగా నలిగిపోకుండా బాగుంటాయి. ఇలాగా కవర్ మొత్తం కూడా డ్రెస్తో నింపేశాక కింద జిప్ లాక్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఆ జిప్ లాక్ వేసేసి పైన ఒక బటన్ లాగా ఇస్తారు. ఆ బటన్కి క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ తీసేసి ఈ కవర్స్తో పాటు ఎయిర్ పంప్ లాంటిది ఒకటి వస్తుంది మనకి. ఆ బటన్కి ఎయిర్ పంప్ని ఫిక్స్ చేసి ఇలా పంపు కొడుతూ ఉంటే ఆ కవర్లో ఉండే ఎయిర్ అంతా కూడా బయటకు వచ్చేసి దగ్గరికి అయిపోయి మనం సర్దుకోవడానికి చిన్నగా అయిపోతుంది. అలాగే ఎయిర్ మొత్తం పోయాక చిన్న
క్యాప్ లాంటిది ఉంటుంది కదా, ఆ బటన్కి ఆ క్యాప్ పెట్టేసి మనం పక్కన పెట్టేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్. చూసారు కదా, సూట్ కేసు నిండా పెట్టేసినా సరే బట్టలన్నీ కూడా. తర్వాత ఇంకా ఈ కవర్లో ఇలా పెట్టి ఇలా ఎయిర్ తీసేసి పెడితే సూట్ కేసు సగానికి వచ్చాయి. ఇంకా ఈ సూట్ కేసులోని ఇంకొక ఇన్ని బట్టలు కూడా పెట్టుకోవచ్చండి. అలా ఎక్కువగా వాడని బట్టలు, షెల్ఫ్ల్లోని ప్లేసులు తక్కువగా ఉండేవాళ్ళు ఈ ఐడియాతోని ఈ కవర్స్లో చక్కగా సర్దేసుకోవచ్చు. నాకు బాగా హెల్ప్ అయ్యాయి ఈ కవర్స్. మీకు కూడా నచ్చితే లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి. అంతేనండి, ఈరోజు వీడియోలో నేను చూపించిన ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగపడే హెల్త్ డ్రింక్, షాపింగ్ ఐటమ్స్, ఇంకా మన బ్రేక్ఫాస్ట్ కర్రీ రెసిపీ అన్నీ కూడా ఎలా ఉన్నాయి అని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ కొట్టి, కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.